బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. రేపు తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ఇప్పట్లోనే నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సో రేపు చాలా కీలకమైన మీటింగ్గా కూడా చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతుంది. తెలంగాణ భవన్కు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కాస్త హడావుడి కూడా కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణలో 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పూర్తిగా అటు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి కాస్త సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు. ఇప్పటికే సమయం మించిపోతుంది. ఇక ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే రేపు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్తో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా కూడా హాజరు కాబోతారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వాటాలకు సంబంధించి దోపిడీ చేస్తుంది, దాన్ని అడ్డుకోవడంలో విఫలమైంది. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుందనేది ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తుంది గత 2 సంవత్సరాల కాలంలో. సో ఈ అంశం మీదే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే కేసీఆర్ ఉమ్మడి పాలమూరు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కేసీఆర్ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదటగా పాలమూరు జిల్లాలో కేసీఆర్ నెల 27 లేదా 28వ తారీఖులో కేసీఆర్ పర్యటించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 80% దాదాపు బీఆర్ఎస్ హయాంలో పూర్తయినప్పటికీ కూడా 20% పన్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో చేయలేకపోతుందనేది ఇక్కడ పదే పదే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అటు బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ప్రశ్నిస్తుంది. సో ఈ అన్ని అంశాలు అంటే అటు కేటీఆర్, హరీష్ లాంటి నాయకులు కాకుండా కేసీఆర్ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరించాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే రేపు కేసీఆర్ ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.